హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1532కి అందరికీ స్వాగతం. యాక్చువల్గా ఈరోజు ఈ టీవీ అన్బాక్సింగ్ వీడియో రివ్యూ అయితే పోస్ట్ చేయాలి, కాకపోతే ఎడిటింగ్ ఇంకొంచెం టైం పడుతుంది అనమాట. రేపైతే ఈ టీవీకి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే మన ఛానల్లో వచ్చేస్తుంది. ఇంక ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూస్తే మనకి ఒప్పో రెనో 12 ప్రో ఈ మొబైల్ సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వస్తుందన్నమాట. సో ఇది ఎంతవరకు నిజం అనేది ఇంకా ఒప్పో కూడా కన్ఫర్మ్ చేయలేదు, కానీ మనకి టిప్ స్టార్ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కనుక చూస్తే వరల్డ్లో ఫస్ట్ నెట్వర్క్ ఫ్రీ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది అంటున్నారు. సో ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందని తెలియట్లేదు. అంటే నెట్వర్క్ ఫ్రీ బ్లూటూత్ కాలింగ్ అంటే మనకి సిగ్నల్ ఉన్నా లేకపోయినా సరే త్రూ బ్లూటూత్ నుంచి మనం కాల్స్ మాట్లాడుకోవచ్చు. కాకపోతే ఎలా పనిచేస్తుంది అంటే బ్లూటూత్ రేంజ్ మనకి వాటి ఫ్రీక్వెన్సీ అవి చూస్తే మనకి 10 మీటర్స్, గట్టిగా చూస్తే అప్ టు 30 అడుగులు, మహా దాటితే 45 అడుగులు. సో అంతకు మించి మనకి ఫ్రీక్వెన్సీ ఉండదు. మరి బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ నేను అనుకోవడం అయితే ఏ విధంగా అయితే మనకి స్మార్ట్ వాచెస్ ఉంటాయో, స్మార్ట్ వాచెస్లో మనకి ఎలాగైతే మనం మొబైల్లో కాల్ వస్తే వాచ్లో మనం ఆన్సర్ చేస్తుంటామో, ఈ సిమ్ సపోర్ట్ లేకపోయినా బ్లూటూత్ కాలింగ్ ద్వారా, అలాగే మనకి సెకండ్ డివైస్ ఏమైనా ఉంటే దాన్ని కనెక్ట్ చేసుకునే ఫీచర్ని ఏమైనా తీసుకొస్తారేమో అనుకుంటున్నాను. మేబీ నేనైతే అలా అనుకుంటున్నాను, ఎందుకంటే బ్లూటూత్ కాలింగ్ అంటున్నారు కాబట్టి అలాగే ఉండొచ్చు. ఇది కాకుండా ఇంకేమైనా అద్భుతం చేస్తారేమో చూడాలి. ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 9200+ ఈ ప్రాసెసర్ ఉంటుందని గతంలో మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని బలపరుస్తూ, అంటే బ్లూటూత్ కాలింగ్ అనే ఫీచర్ని బలపరుస్తూ ఇప్పుడు ఇదే మీడియాటెక్ డెమెన్సిటీ 9200+లోనే స్పెషల్ ఎడిషన్ తీసుకొస్తున్నారు. స్టార్ స్పీడ్ ఎడిషన్ అని చెప్పేసి ఈ ప్రాసెసర్ అయితే ఇందులో యూజ్ చేయబోతున్నారంట. సో చూడాలి మరి. 5000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే రాబోతుంది. నాన్ ప్రో వేరియంట్, ఇప్పుడు నేను చెప్పింది ఒప్పో రెనో 12 ప్రో కదా, ఇది కాకుండా నాన్ ప్రో వేరియంట్ ఉంటుందిగా, అందులో డెమెన్సిటీ 8250 ఈ ప్రాసెసర్ అయితే వాడబోతున్నారంట. సో ఎలా తెచ్చినప్పటికీ ఒకప్పుడు రెనో మోడల్స్ అంటే చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉండే, రాను రాను ఎందుకు దాని ఆకర్షణ తగ్గిపోతుంది, వీళ్ళు డిజైన్ పరంగా ఒక ఇంట్రెస్ట్ పెట్టట్లేదేమో అని చెప్పి అనిపిస్తుంది. ఇప్పుడు లీక్ అయిన ఇమేజ్ ప్రకారం చూస్తే ఏం లేదు, రెగ్యులర్గా అయిపోయింది అనమాట డిజైన్ చూడడానికి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టెక్నో కామాన్ 30 సిరీస్ మొబైల్స్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయితే చేస్తూ ఇప్పుడు టెక్నో అఫీషియల్గా టీజ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఇక్కడ మనం చూస్తే వీళ్ళు టీచ్ చేసే విధానాన్ని బట్టి వీళ్ళ ఫోన్ని ప్రమోట్ చేస్తున్నారు, సోనీ బ్రాండ్ని ప్రమోట్ చేస్తున్నారు అన్నట్టుగా వీళ్ళైతే ట్విట్టర్లో ట్వీట్లు అయితే చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇందులో సోనీ లైటికా కెమెరాని అయితే వాడబోతున్నారంట. కెమెరా పరంగా గట్టిగా బందోబస్తు చేసే తీసుకొస్తున్నారని అర్థమవుతుంది. కానీ ఫుల్ ఫ్లెక్స్గా లాస్ట్లో ఎక్కడ 1 సెకండ్ ఆర్ 2 సెకండ్స్లో వీళ్ళు టెక్నో ప్రమోట్ చేసుకుంటూ ఫస్ట్ మొత్తం అంతా వీళ్ళు సోనీనే ప్రమోట్ చేసుకుంటూ అయితే టీచ్ చేస్తున్నారు. అయితే ఇందులో మనకి 3 వేరియంట్స్ అయితే ఉండబోతున్నాయి, అంటే 3 మోడల్స్ అయితే రాబోతున్నాయి. ఈ సోనీ కెమెరా అనేది మనకి కామాన్ 30 ప్రీమియర్లో అయితే ఉండబోతుందని అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఆ మొబైల్నే వీళ్ళు టీజ్ అయితే చేస్తున్నారు. ఈ సోనీ కెమెరాస్కి బ్యాక్ సైడ్ మనకి ఒక రెడ్ డాట్ ఉంటుంది కదా, అది కూడా మనకి కెమెరాలో అయితే కనిపిస్తుంది. అది డాట్ కింద తీసుకొస్తారా లేకపోతే అది ఒక ఎల్ఈడి లైట్ కింద తీసుకొస్తారా చూడాలి. మీడియాటెక్ డెమెన్సిటీ 8200 అల్ట్రా ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంటే 5000 mAh బ్యాటరీ, 70 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే రాబోతుంది. సో అయితే ఇంకా డేట్ కన్ఫర్మ్ అవ్వలేదు. మేబీ నేను అనుకోవడం ఈ మంత్ 3rd వీక్ ఆర్ 4th వీక్లో ఈ మొబైల్స్ అయితే మన ఇండియాలో లాంచ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటో జీ స్టైలిష్ 5G 2024 ఎడిషన్ అయితే లాంచ్ చేసింది. స్నాప్డ్రాగన్ 6th జనరేషన్ 1 ప్రాసెసర్తో యూఎస్లో ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చింది. మోటోలో ఈ మధ్యకాలంలో చూస్తే చాలా మొబైల్స్ మన ఇండియాలో కూడా కంటిన్యూగా తీసుకొస్తుంది. అయితే ఈ మోటో జీ స్టైలిష్ అనేది మన ఇండియాలో తీసుకురావట్లేదు. నాకు తెలిసి దాదాపుగా ఒక 5-6 సంవత్సరాలు అయిద్దేమో. అప్పుడు ఎప్పుడో ఒకసారి తీసుకొచ్చినట్టుగా గుర్తు నాకు, అప్పుడు తీసుకొచ్చింది కానీ మళ్ళీ తీసుకురావట్లేదు. మేబీ ఈసారి ఏమైనా తీసుకొస్తుందేమో చూడాలి. కాకపోతే దీని ప్రైస్ చూసారా, ఎంత ప్రైస్ పెట్టారు అక్కడ యూఎస్లో? 33,400 ప్రైస్ పెట్టారు. ఏది స్నాప్డ్రాగన్ 6th జనరేషన్ 1 ప్రాసెసర్కి అంత ప్రైస్ పెట్టి ఆ స్టైలిష్ కోసం ఎవరైనా కొంటారా? ఇంకోటి ఏంటంటే శాంసంగ్ నోట్ సిరీస్ మొబైల్స్లో యూజ్ చేసే పెన్ను ఉంటుంది చూసారా, అటువంటి టెక్నాలజీ కాదు ఇది. అది వచ్చేసరికి ఎలక్ట్రోమాగ్నెట్ ద్వారా కూడా పనిచేస్తుంది, ఇది అలా కాదు ఇది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో మార్చి నెలలో చైనాలో ఈ మొబైల్ని, అంటే ఈ ఫోల్డింగ్ మొబైల్ని వివో అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ ఇప్పుడు మన ఇండియాలోకి నెక్స్ట్ మంత్ రాబోతున్నట్టుగా రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి అనమాట. నెక్స్ట్ మంత్ అంటే ఇప్పుడు మే నెల ఉంది, అంటే జూన్, మార్చిలో అక్కడ లాంచ్ చేశారు. ఇంత గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు. చైనాలో ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి 1,18,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. మరి మన ఇండియాలోకి వచ్చేసరికి నేను అనుకోవడం 1,30,000 రూపాయలకి మొబైల్ ప్రైస్ తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇందులో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 5700 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో మనకి 50 మెగాపిక్సెల్ కెమెరాస్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus 13 అండ్ 13R ఈ 2 మొబైల్స్కి సంబంధించిన డిజైన్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. అంటే స్కెచెస్ లాగా అయితే బయటకు వచ్చినాయి. ఇంతకుముందు కూడా రీడిజైన్ చేసి తీసుకొస్తారు అని చెప్పేసి లీక్స్ కూడా ఉన్నాయి. సో దాని తగ్గట్టుగానే వీళ్ళు
రీడిజైన్ చేశారు. కాకపోతే ఏం చేశారు అసలు ఏంటి ఆ కొత్తదనం ఏముంది? ఆ సెంటర్ సర్క్యులర్ డిజైన్‌ని ఆ కెమెరా మోడ్యూల్‌ని చూసి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు. అంటే చికాకొస్తుందనమాట. చికాకొచ్చేసి ఎబ్బెట్టుగా ఉన్న ఆ డిజైన్‌ని 13కి తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. నాకైతే వన్‌ప్లస్ 10లో అనుకుంటా. సో, ఆ కెమెరా డిజైన్ తీసుకొచ్చారు కదా! సో, ఆ డిజైనే కొద్దిగా బెటర్ అనిపించింది. అంటే చూడడానికి మోడ్యూల్ బాగుండేది. ఇక అలాగే వన్‌ప్లస్ నార్డ్ CE4 లైట్. CE4ని ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ చేశారు. ప్రైస్ కూడా మంచి ప్రైస్‌లోనే పెట్టారు. 25,000 రూపాయలకైతే తీసుకొచ్చారు కదా! ఇప్పుడు CE4 లైట్ ఈ మొబైల్ ఆల్రెడీ మనకి గీక్ బెంచ్‌లోను అలాగే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌లో కూడా అయితే స్పాట్ అయింది. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన మోనికర్ అయితే బయటకొచ్చిందనమాట. సో, దీని ప్రకారం మనకు ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మొబైల్ డిజైన్ ఎలా ఉండబోతుందని. వీళ్ళు ప్రీవియస్‌గా తీసుకొచ్చిన CE3 లైట్ ఉంది కదా! ఇంచుమించు అదే డిజైన్‌లో అయితే ఈ మొబైల్ కూడా తీసుకురాబోతున్నారు. కాకపోతే 2 కెమెరాలకి మధ్యలో ఒక పక్కకి మనకి అందులో ఫ్లాష్ లైట్ ఉండేది కదా! సో, ఇక్కడ చూస్తే మనకి బాటమ్ సైడ్ 2 కెమెరాలకి కింద 2 ఫ్లాష్ లైట్లు అయితే కనిపిస్తున్నాయి. ఈ డిజైన్ ఆల్రెడీ వీళ్ళు ఇంతకుముందు చైనాలో తీసుకొచ్చిన డిజైన్‌నే మళ్ళీ కొట్టమని అంటున్నారు. ఇందులో మనకి స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. రియర్ సైడ్ 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, సెకండరీ కెమెరా 2 మెగా పిక్సెల్, ఫ్రంట్ కెమెరా 16 మెగా పిక్సెల్, 5500 mAh బ్యాటరీతో ఈ మొబైల్ మనకి అండర్ 20Kలో అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. నేను అనుకోవడం అయితే మాత్రం 25,000 రూపాయల్లో వీళ్ళు CE4ని తీసుకొచ్చారు. సో, CE4 లైట్ అంటే ఇందులో ఉన్న స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని చూస్తే 17,000-18,000 రూపాయలకి అలా తీసుకొస్తారు అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏ ప్రైస్‌లో తీసుకొస్తారో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్‌లో కొన్ని కొత్త ఫీచర్స్‌ని అయితే ఇప్పుడు వాట్సాప్ తీసుకురాబోతుంది. ఇందులో మెయిన్‌లీ చూసుకుంటే వీళ్ళు కెమెరా జూమింగ్ మీద అయితే వర్క్ చేస్తున్నారంట. అంటే మనం వాట్సాప్‌లో ఏమైనా ఫోటో సెండ్ చేయాలనుకోండి, కెమెరా ఓపెన్ చేస్తే జస్ట్ ఫోటోనే తీయగలం కానీ దాన్ని జూమ్ చేయడానికైతే ఉండేది కాదు. ఇప్పుడు మనం కెమెరా ఓపెన్ చేసిందే కాకుండా దాన్ని జూమ్ చేసుకోవచ్చు. సో, అంటే జూమ్ కంట్రోల్ అయితే తీసుకురాబోతున్నారంట. దీన్ని అయితే టెస్ట్ చేస్తున్నారు. ఇది కాకుండా స్టిక్కర్ క్రియేషన్ షార్ట్ కట్స్ అయితే తీసుకురాబోతున్నారంట. అలాగే మనకి డార్క్ మోడ్ని అయితే తీసుకురాబోతున్నారు. అలాగే ఐకాన్స్ నావిగేషన్ని రీడిజైన్ చేస్తున్నారు. కొత్త ఐకాన్స్ని అయితే యాడ్ చేస్తున్నారు. ఇలాగ డిజైన్ పరంగా ఇంకా చాలా మార్పులు అయితే మనకి iOSలోను ఆండ్రాయిడ్లోను తీసుకురాబోతున్నట్టుగా సో తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి యాపిల్ క్రష్. ఇది ఎప్పుడు తీసుకొచ్చిందంటే కాదు. క్రష్ అనేది యాపిల్ తీసుకొచ్చిన యాడ్ అనమాట. సో, క్రష్ అని చెప్పేసి యాపిల్ ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే రిలీజ్ చేసింది. మన టీమ్ కుక్ కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అయితే చాలామంది క్రిటిక్స్ నుంచి నెగిటివ్ కామెంట్స్, చాలా వ్యతిరేకత అయితే ఈ అడ్వర్టైజ్మెంట్కి వచ్చింది. దానికి కారణం ఏంటంటే యాక్చువల్గా వీళ్ళు ఇక్కడ ఈ యాడ్లో ఏం చేశారంటే పేరులోనే ఉంది యాపిల్ క్రష్ అని. ఇక్కడ వీళ్ళు కెమెరాని, గిటార్ని, పియానోని, అలాగే పెయింట్, బుక్స్, గేమ్స్, టాయ్స్ ఇలాగ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని ఒక ప్లేస్లో పెట్టి పైనుంచి దాన్ని క్రష్ చేశారు. క్రష్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే అందులో మనకి ఐప్యాడ్ అయితే కనిపిస్తుంది. ఐప్యాడ్ ప్రో అయితే కనిపిస్తుంది. ఇది యాడ్ అనమాట. యాక్చువల్గా వీళ్ళు చెప్పాలనుకున్నది ఏంటంటే వీటన్నిటితో పని లేదు, ఒక ఐప్యాడ్ ఉంటే చాలు అన్నట్టుగా వీళ్ళు ఈ యాడ్ ద్వారా చెప్పాలనుకున్నారు. కాకపోతే ఈ యాడ్ కొంచెం సెన్సిటివ్గా ఉందని చెప్పేసి చాలామంది క్రిటిక్స్ యాడ్ని విమర్శించారు. సో, చాలామంది వ్యతిరేకించారు కూడా. సో, కామెంట్స్లో కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు యాపిల్ దీనికైతే అపాలజీ అయితే చెప్తుందనమాట. వాళ్ళ యాడ్ వల్ల ఎవరైతే మనోభావాలు దెబ్బతిన్నాయో వాళ్ళందరికీ క్షమాపణలు అయితే ఇప్పుడు యాపిల్ చెప్తుంది. అయితే యాడ్ అయితే మాత్రం బాగుంది. కొంచెం యూనిక్‌గాను అంటే క్రియేటివ్ పరంగా ఉంది. సో, వీటన్నిటితో పని లేదని చెప్పేసి. కాకపోతే కొంతమంది మనోభావాలు అయితే దెబ్బతిన్నాయి. సో, తెలిసిందే కదా మన మనోభావాలు ఎప్పుడు ఎలా దెబ్బతింటాయో కూడా ఎవరికీ తెలీదు. సో, ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.